లాస్ట్ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వర్డ్ ప్రాబ్లమ్స్ చేసాం. ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ దేని మీద చేసామంటే టైమ్ అండ్ డిస్టెన్సెస్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అండ్ ఏజ్ మీద ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 1 year ago a man was 8 times as old as his son. Now his age is equal to the square of his son's age. Find their present ages. ఓకేనా? మనం వాటి ప్రజెంట్ ఏజెస్ కనుక్కోవాలి. నేను ఈ ప్రాబ్లం చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, సంవత్సరం క్రితం ఎ మ్యాన్ వాస్ 8 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. వాళ్ళ అబ్బాయి ఏజ్కి ఒక అతని ఏజ్ 8 times ఉంది. ఓకేనా? హిస్ ఏజ్. నౌ ఇప్పుడు ఎలా ఉందంటే, హిస్ ఏజ్ ఈజ్, అతని ఏజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ హిస్ సన్స్. వాళ్ళ అబ్బాయి ఏజ్ని స్క్వేర్ చేస్తే ఇతని ఏజ్ వస్తుంది. ఇది నాకు ప్రాబ్లం. సో ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్. ఇది నేను కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 1 year ago హిస్ సన్స్ ఏజ్ తీసుకుంటాను. సన్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటాను. 1 year ago ఎక్స్. ఓకేనా? అప్పుడు 1 year ago ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 8 times అన్నాడు కదా, 8x అవుతుంది. ఓకేనా? నౌ ఇప్పుడు సన్ ఏజ్ ఎంత? సన్ ఏజ్ ఈక్వల్ టు 1 year ago ఎక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సన్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? ప్రజెంట్ 8x ప్లస్ 1. అకార్డింగ్ టు గివెన్ డేటా ప్రకారం ఏంటి మనకి ఏమి ఇచ్చాడు? వాళ్ళ అబ్బాయి ఏజ్కి స్క్వేర్ చేస్తే ఫాదర్ ఏజ్ వస్తుందని ఇచ్చాడు. సో నేను ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 1 ఇలా తీసుకుంటాను ఈక్వేషన్. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8x ప్లస్ 1 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x ప్లస్ b స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 8x ప్లస్ 1. సో అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 8x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 మైనస్ 1 రెండు క్యాన్సిల్ అయిపోయా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఈ రెండింటి నుంచి నేను ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. దీంట్లో ఎక్స్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ అండ్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్. సో ఎక్స్ ఈక్వల్ టు 6 అనమాట. అంటే 1 year క్రితం సన్ ఏజ్ ఎంత? ఎక్స్. 1 year క్రితం అయితే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే 1 year క్రితం 8 into x అవుతుంది. ఓకేనా? ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇలా ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేసి మనకి ఏది అడిగితే అది కనుక్కోవాలన్నమాట. మనకంటే ప్రజెంట్ ఏజెస్ కనుక్కోమన్నాడు కదా. ప్రజెంట్ ఏజెస్ అంటే 8x ప్లస్ 1 కనుక్కోవాలి. x ప్లస్ 1 అంటే 8x ప్లస్ 1 కనుక్కోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ద ప్రొడక్ట్ ఆఫ్ రాముస్ ఏజ్ 5 years ago విత్ హిస్ ఏజ్ 9 years లేటర్ విత్ హిస్ ఏజ్. ఓకేనా? ఈ రెండింటి ప్రొడక్ట్ వచ్చి 15 అవుతుంది. దెన్ ఫైండ్ ద రాముస్ ఏజ్. ఓకేనా? నేను ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నానంటే 5 years ago హిస్ ఏజ్ ఈజ్ 5 years ago రాముస్ ఏజ్ లేదంటే హిస్ ఏజ్ ఈజ్ 5 years ago అంటే ఎక్స్ మైనస్ 5. ఓకేనా? నెక్స్ట్ 9 years లేటర్ హిస్ ఏజ్ 9 years లేటర్ హిస్ ఏజ్ అంటే ఏమవుతుంది? 5 years ago అంటే ఎక్స్ మైనస్ 5 అయింది. 9 years లేటర్ అంటే ఎక్స్ ప్లస్ 9 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అకార్డింగ్ టు గివెన్ డేటా ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్ టు 15. సో ఇది మనకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 5x మైనస్ 45 మైనస్ 15 ఈక్వల్ టు 0. ఈ 15 కూడా యువతలకు తీసుకొచ్చేసాను. మైనస్ 15 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇలా మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ని మనకున్న 3 మెథడ్స్ ఏ మెథడ్స్ ఉన్నాయి?
కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అండ్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్స్. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్తో సాల్వ్ చేసుకొని వాళ్ళ ఏజెస్ కనుక్కోవాలి. ఓకేనా, ఇలా చేయాలి. నేను వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని ఈక్వేషన్ రావడం వరకే చెప్పాను. సో ఇందులో దీన్ని మీరు ఏం చేస్తారంటే స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేసి చేయండి, చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ and his son is 45 years. Okay na, the sum of ages of a father and his son is 45 years. 45 years. Next, 5 years ago the product of their ages was 124. Determine their present ages. Okay na, problem అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్, ఫాదర్కి అతని సన్కి వీళ్ళిద్దరి ఏజెస్ సమ్ అడిషన్ చేస్తే 45 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, అదే 5 ఇయర్స్ అగో వాళ్ళ ఏజ్ ఎలా ఉందంటే వాళ్ళిద్దరి ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 124. డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ఓకేనా, నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే ప్రజెంట్ ఫాదర్ ఏజ్, ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను. ఓకేనా, అప్పుడు సన్ ఏజ్ ఏమవుతుంది, సన్ ఏజ్ ఏమవుతుందంటే 45 మైనస్ ఎక్స్ అవుతుందా? ఎందుకంటే వీళ్ళిద్దరిది కలిపితే మనకు 45, వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే వీళ్ళ అడిషన్లోంచి నేను ఫాదర్ ఏజ్ని తీసేస్తే సన్ ఏజ్ వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ 45 మైనస్ ఎక్స్. ఓకేనా, 5 ఇయర్స్ అగో ఫాదర్ ఏజ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. 5 ఇయర్స్ అగో ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. నెక్స్ట్ అలాగే 5 ఇయర్స్ అగో సన్ ఏజ్ ఈక్వల్ టు 45 మైనస్ ఎక్స్ మైనస్ 5. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 45 మైనస్ 5 40 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, 5 ఇయర్స్ అగో వీళ్ళిద్దరి ఏజ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఫాదర్ ఏజ్ ఎక్స్ మైనస్ 5 అయితే సన్ ఏజ్ మాత్రం 40 మైనస్ ఎక్స్ అయింది. ఓకేనా, కానీ అకార్డింగ్ టు గివెన్ డేటా వీళ్ళిద్దరు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత? అకార్డింగ్ టు గివెన్ డేటా ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 124. సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే 40 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 124 అకార్డింగ్ టు గివెన్ డేటా. ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 124. సో నేను ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి నేను ఈక్వేషన్ ఎలా వస్తుందో చూస్తానమాట. ఫస్ట్ ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ 200 ప్లస్ 5x ఈక్వల్ టు 124. అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ మైనస్ 5 ఇంటూ మైనస్ ఎక్స్ దట్ ఈస్ ప్లస్ 5x అవుతుంది. ఓకేనా, మైనస్ ఎక్స్ స్క్వేర్ 40x ప్లస్ 5x. సో ప్లస్ 45x మైనస్ 200 మైనస్ 124 ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఇక్కడ ప్లస్ 124 ఇటువైపుకి వస్తే మైనస్ 124 అవుతుంది. ఓకేనా, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక మైనస్తో మల్టిప్లై చేస్తే నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ను ఇంతకుముందు చెప్పుకున్నట్టే స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళి నెక్స్ట్ ప్రాబ్లం. 7 years ago Varun's age was 5 times the square of Swati age. 3 years hence Swati age will be 2/5 of the Varun's age. Find their present ages. ఓకేనా, నాకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 7 years ago Varun age was 5 times the square of the Swati age. 7 years కంటే ముందు వరుణ్ ఏజ్ ఎలా ఉందంటే 5 times స్వాతి ఏజ్ స్క్వేర్ చేసి 5 times చేస్తే ఎంత ఉందో అంత ఉంది వరుణ్ ఏజ్. ఓకేనా,
3 years hence, 3 years తర్వాత స్వాతి ఏజ్ విల్ బి 2/5 ఆఫ్ ద వరుణ్స్ ఏజ్. స్వాతి ఏజ్ ఏమవుతుందంటే వరుణ్ ఏజ్లో 2/5 అవుతుంది. సో ఫైండ్ దట్ ప్రజెంట్ ఏజెస్. నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే 7 years అగో స్వాతి ఏజ్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. 7 years అగో స్వాతి ఏజ్ ఎక్స్. స్వాతి ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా, లెట్ ఎక్స్. నెక్స్ట్ అప్పుడు వరుణ్ ఏజ్ ఎంత అవుతుంది? 7 years అగో 7 years అగో వరుణ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? వరుణ్ ఏజ్ 5 times ద స్క్వేర్ ఆఫ్ వరుణ్ ఏజ్. చూడండి జాగ్రత్తగా, 5 times ద స్క్వేర్ ఆఫ్ స్వాతి ఏజ్. దీన్ని స్క్వేర్ చేస్తే దానికి 5 times ఉంటుంది, అంటే 5x² అవుతుంది. ఓకేనా, 5 years వరుణ్ ఏజ్ ఏమవుతుందంటే అది. ఓకేనా, ఇప్పుడు స్వాతి ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఇది 5 years అగో ఏజెస్. స్వాతి ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు x+7 అవుతుంది ప్రజెంట్ ఏజ్ అయితే. ఓకేనా, నెక్స్ట్ వరుణ్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 5x² + 7. వరుణ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 5x² + 7. ఇది x+7 అవుతుంది, 5x² + 7 అవుతుంది. నెక్స్ట్ 3 years hence. 3 years hence their ages ఎలా ఉన్నాయి? స్వాతి ఏజ్ ఈక్వల్ టు x+7 + 3, దట్ ఈక్వల్ టు x+10. వరుణ్ ఏజ్ ఈక్వల్ టు 5x² + 7 + 3, దట్ ఈక్వల్ టు 5x² + 10. నెక్స్ట్ అకార్డింగ్ టు గివెన్ డేటా మనకి ఏమవుతుంది? స్వాతి ఏజ్ విల్ బి 2/5 ఆఫ్ వరుణ్ ఏజ్. స్వాతి ఏజ్ ఏమవుతుందంటే వరుణ్ ఏజ్లో 2/5 ఉంది. సో స్వాతి ఏజ్ ఎంత? x+10 ఈక్వల్ టు 2/5 ఆఫ్ 2/5 ఆఫ్ వరుణ్ ఏజ్, దట్ ఈస్ ఈక్వల్ టు 5x² + 10. ఓకేనా, దీన్ని నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్గా రాయాలంటే ఫస్ట్ నేను 5ని ఇల్లు పంపిస్తే 5 × x + 10 ఈక్వల్ టు 2 × 5x² + 10. ఓకేనా, 5x + 50 ఈక్వల్ టు 10x² + 10 × 2 = 20 అనమాట. అన్నీ ఒకవైపుకే తీసుకొచ్చేస్తే 10x² - 5x + 20 - 50 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఏమవుతుందంటే 10x² - 5x + 20 - 50 ఈజ్ -30 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చేయాలంటే సాల్వ్ చేసుకోవాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన, ఇప్పుడు మీరు దీన్ని కావాలంటే 5తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1s 5 2s 5 6 క్యాన్సిల్ చేసుకుంటే 2x² - x - 6 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్ కానీ కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్ కానీ ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో సాల్వ్ చేస్తే మీకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.